అందరికీ నమస్తే అండి ఫ్రెండ్స్. ఈ పూట మన వీడియో ఏమంటే మన ఆశ్రమానికి అతిథులు వచ్చారు. వాళ్ళు ఈరోజు మనం వీడియో తీయబోతున్నాం. నమస్తే నమస్తే. ఎంత బాగా చేస్తున్నారు మీరు అసలు. ఆనందంతో మీరంతా ఒక బ్యాచా? నిజంగా చూద్దాం. ఈ యొక్క వచ్చినాము. కూర్చో కూర్చో నాన్న కూర్చో కూర్చో. కూర్చోండి. ఈ పక్క బ్యాచ్ ఎవరు? ఈ పక్క మీ దేవుడు అనంతపురం అక్క, ఇది నాది నంద్యాల. ఇద్దరం మాట్లాడుకొని నేను అనంతపురం వచ్చి అక్కడ నుంచి ఫ్రెండ్సా బంధువులరా? ఫ్రెండ్స్. మేము అనంతపురంలో ఉండేవాళ్ళం కొద్ది రోజులు, ఆయన జాబ్ చేస్తుంటే. అందుకు అక్కతో ఎన్నిసార్లు రావాలనుకున్నా. కాళహస్తి ఇక్కడికనే వచ్చారా లేకపోతే ఇక్కడికే? ఇక్కడికనే. అంటే వీడియో చూసారా? ఈ డేట్లో ఉంటానని చూసినాను, మెసేజ్ వాయిస్ పెట్టించి నా పిల్లలతో. మీరే ఉద్దేశంతో వచ్చారు? చూడాలా, మీరు చేసే సేవలు మాకు నచ్చినాయి మా, చూడాలా. ఫ్యూచర్ లో అవకాశం ఉంటే నేను రావాలని. అది భగవంతుడి నిర్ణయం. మీరేంటికి వచ్చారా? నేను మిమ్మల్ని కలిసి ఒకసారి వెళ్దాము. నేను సమస్యలో ఉన్నాను. సరే నేను మీకు చెప్తాను. అక్కడ ఇట్లా సమస్యతో ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని బాధపడుతూ ఉంటే అక్కడ చెప్పారు, మీరు ఒకసారి అక్కడ ఉంది ఆశ్రమం, మీరు వెళ్ళి ఒకసారి అమ్మని కలవండి, మీరు సమస్యలో ఉన్నారు, సలహా ఇస్తారు ఏదైనా, మీరు వెళ్ళండి అంటే సరే అడ్రస్ కూడా వాళ్ళే చెప్పారు. సరే తర్వాత మొబైల్ పోయింది అక్కడ ఉండి, సరే అడ్రస్ చెప్పారు వాళ్ళు. సరే మీరు ఒకసారి అమ్మని వెళ్ళి కలవండి, ఏదైనా సలహా ఏదైనా ఇస్తారు అంటే సరే వాళ్ళు అడ్రస్ చెప్పారు. అడ్రస్ పట్టుకుని అలా. ఫ్రెండ్స్ ఇక్కడ ఏమంటే ఇట్లా ఈ రకంగా రకరకాల అభిమానులు అయితే ఇక్కడ వరకు వస్తారు. ఎవరు వచ్చినా కూడా నేను అందుబాటులో ఉంటే ప్రేమగా ఆప్యాయంగా పలకరిస్తాను. ఏం అవునా కదా? అసలు మీరు చూస్తుంటే అది చూస్తే మాకు ఆనందం. ఎవరు వచ్చినా కూడా అభిమానంగానే పలకరిస్తాను. ఎందుకంటే ఒక అమ్మగా నన్ను భావించి అమ్మ స్థానాన్ని నాకు ఇచ్చి అమ్మ దగ్గరికి వెళ్తే మా సమస్య పరిష్కారం అవుతుంది అని మీరు ఎంత నమ్మకంగా వస్తారో అంతే నమ్మకంగా నేను అందుబాటులో ఉంటే మాత్రమే. అందుబాటులో లేకపోతే నేను ఏం చేయలేనప్పా. అమ్మ కంటే కూడా ఎక్కువగా మీరు సలహాలు ఇస్తారు, ఆదరిస్తారు కూడా, ఆదరిస్తున్నారు. ఇది ఈ పూట మన చిన్ని వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేస్తూ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకేనా? వీడియో చివరి వరకు చూసినందుకు చాలా సంతోషం. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.